క్లాసులో చూసినప్పుడు ఈ థర్డ్ జెండర్, ఇప్పుడు మనం పాలిష్గా ట్రాన్స్జెండర్ అని పిలుచుకుంటాం. ఈ స్థితి అనేది మన ఎన్లైటన్మెంట్కి దగ్గర అవడానికి ఏమైనా దోహదం చేస్తుందా అనే దాని మీద ఈ స్థితి రెండు రకాలుగా ఉపయోగపడుతుంది. ఒకటి, సమాజం నిన్ను వాళ్ళలో కలుపుకోదు, నేను విడిగా చూస్తుంది, సో నీతో ఎటువంటి బంధాలను ఏర్పరచుకోదు, అందువలన నీకు ఆ అటాచ్మెంట్స్ బంధాలు అనేవి ఉండవు. కాబట్టి నీకు ఎన్లైటన్మెంట్కి వెళ్ళటానికి ఇది చాలా దగ్గర దారి అని ఒకటి. అది అడ్వాంటేజెస్ నాన్ డిసడ్వాంటేజెస్ కలిసి వచ్చేదా కలిసి రాని కార్యక్రమం అనుకున్నాం. రెండో వైపు కనుక చూసినట్టయితే మనం ఆ వ్యక్తి ఎప్పుడు కూడా ఐడెంటిఫికేషన్ అనే ఇష్యూలో గుర్తింపు, వానికి ఎప్పుడు ఈ మాదిరి గుర్తింపు ఉంటుంది. ఈ మాదిరి గుర్తింపు ఉన్నప్పుడు వాడు ఏం చేస్తాడు, ఒక మాయలో నుంచి ఇంకో మాయలోకి, ఒక ఉచ్చులో నుంచి ఇంకో ఉచ్చులోకి పడిపోతాడు. అంటే ఈ గుర్తింపు ఉంది, ఈ గుర్తింపుని పోగొట్టుకోవాలనో, లేకపోతే ఈ గుర్తింపుని నా అసెట్గా చేసుకోవాలనో, ఇదే నా యొక్క రికగ్నిషన్, నేను అందరికి చూపించుకోవాలను అట్లా ఊహించుకుంటూ అహం అనేది మైండ్ కంట్రోల్లో ఉంటారు. కాబట్టి అహం అనేది వాళ్ళని, ఆ వ్యక్తుల్ని రెండో వైపు చూస్తే వాళ్ళని ఆక్యుపై చేసేస్తారు. ఆక్యుపై చేసినప్పుడు ఈ మైండ్ కంట్రోల్లోకి వెళ్ళిపోతారు. మైండ్ కంట్రోల్లోకి వెళ్ళిపోయినప్పుడు ఈ దీనికి ఈ ఎన్లైటన్మెంట్ పొందటం అనే దానికి దూరం అయిపోతుంది. ఈ విధంగా రెండు స్థితులు చూసాం మనం. అయితే ప్రతి వాళ్ళకి రెండో అవకాశం ఉంటుంది. ఆ రెండో అవకాశంలో వాళ్ళు బహుశా ఇంప్రూవ్ అవ్వచ్చు. మళ్ళీ దానికి ఆ హ్యాపీనెస్ అనేది ఒకసారి కనుక మనకి వివేకం అనేది కనుక మనకు తెలుసుకున్నట్లయితే ఆ తర్వాత దానివల్ల వచ్చే సంతోషం, ఆనందం అవన్నీ ఆటోమేటిక్గా వస్తాయి. ఇది నేను చూసిన దాంట్లో. ఇకపోతే రెండోది, ఒక గుడ్ రిలేషన్షిప్ నీతో కానీ, నీతో కావాలి అన్నా, నిన్ను నువ్వు ప్రేమించుకోవాలి అన్నా, ఇంకో వ్యక్తితో నీకు సంపూర్ణమైనటువంటి బాంధవ్యం అవసరమా? అంటే నువ్వు ఒంటరితనంలో ఉన్నప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు నీ గురించి నువ్వు గనక అట్ ఈజ్, నువ్వు ఒక రిలాక్స్డ్ మూడ్లో గనక నువ్వు ఉండలేకపోతే ఒంటరితనంలో, అప్పుడు ఏం చేస్తాం మనం? ఇంకొక బంధం కోసం ఎత్తుకో. ఆ మనలో ఉన్నటువంటి అసౌకర్యాన్ని తీసేయటానికి ఇంకో బంధం ఎత్తుకో. అట్లా ఎత్తుక్కున్నప్పుడు కూడా ఒక్కో సందర్భంలో ఆ ఒంటరితనం అనేది బహుశా బయటికి రావచ్చు. దానికి నేను ఒంటరిగా ఉన్నాను కాబట్టి నా ఈ ఒంటరితనంలో నుంచి నేను బయటికి రావాలి అంటే నాకు ఇంకో వ్యక్తి సహాయం కావాలి అని చెప్పి ఆ వ్యక్తి సహాయం తీసుకున్న తర్వాత కూడా ఎప్పుడైనా నీకు ఆ ఒంటరితనం కనుక నిన్ను బాధించేటట్లయితే మనం ఏం చేస్తాము? ఈ యొక్క ఆసరా తీసుకున్నాము, ఆ ఆసరా మనకు పనిచేయలేదు అని చెప్పి మనం దాన్ని నిర్మించడం మొదలు. ఈ మనకి నా ఈ ఒంటరితనం పోగొట్టకపోవటానికి కానీ, పోకపోవటానికి కానీ నా పార్ట్నర్ కారణం, నేను కాదు అని వాళ్ళని బాధ్యత చేయటానికి ప్రయత్నం చేస్తాం. యాక్చువల్గా మనకు కావాల్సింది ఏంటంటే, ఈ ఒంటరితనంలో గుర్తింపు లేకపోతే మనం ఏమి పోగొట్టుకోకుండా ఉన్నాము అని తెలుసుకోవటానికి మనం యాక్సెప్ట్ చేసుకోవాలి, మనం అంగీకరించుకోవాలి. ఎప్పుడైతే మనం ఉన్నట్టుగా అంగీకరించుకుంటామో అప్పుడు మనం అసౌకర్యంగా ఉన్నట్టు, ఈ క్షణంలో ఉన్నట్టు, తర్వాత మనం మన నుంచి కలిసి ఉన్నట్టుగా మనం ఫీల్ అవుతాం. కాకపోతే
నీతో నీకు సంబంధం ఇప్పుడు మనం ఇందులో చూసేది ఏంటంటే నువ్వు నీ బంధాల్లో నుంచి విడిపడటం ఎట్లా అనే దాంట్లో మనం చూస్తున్నాం కాబట్టి నీతో నువ్వు సంబంధం కలుపుకోవటం అంటే నిన్ను నువ్వు ప్రేమించుకోవటం నిన్ను నువ్వుతో ఇది నాది నేను నా శరీరము నేను జాగ్రత్త చూసుకోవాలి ఈ విధమైనటువంటి నీ శరీరంతో నువ్వు ఏర్పరచుకున్న బంధం ఏదైతే ఉందో అది అవసరం నువ్వు ఎప్పుడైతే ఇవన్నీ నీకు మైండ్ కంట్రోల్లో నుంచి బయటకు వచ్చి నువ్వు ఈ ఎన్లైటన్మెంట్ ఇవన్నీ చేసుకున్నప్పుడు ఇవన్నీ అవసరమా నీకు నువ్వుగా ఎందుకు ఉండకూడదు యువర్ సెల్ఫ్ నీకు నువ్వుగా ఎందుకు ఉండకూడదు నీతో నీకు సంబంధం కలుపుకున్నప్పుడు నీకు రెండు రకాలైనటువంటి వ్యక్తిత్వం రెండు రకాలుగా చీలిపోతుంది ఒకటి ఐ రెండోది మైసెల్ఫ్ ఐ అంటే నేను నేను అంటే ఈ బాహ్య స్వరూపం మై సెల్ఫ్ అంటే నాకు నేను నా మనస్సుతో నన్ను గుర్తింపు చేసుకో నాకు నేను నాకు అనే దాంట్లో చాలా తేడా ఉంది నేను అనేదేమో నీ యొక్క అహాన్ని నీ యొక్క బాహ్య స్వరూపాన్ని నీ యొక్క తెలివితేటలని ఏదైనా కానివ్వండి అది బయట పెడితే మై సెల్ఫ్ అనేది నాకు నేను అనేది నీకు నువ్వెట్లాగో నాకు నేను అనేది నీ లోపల ఉన్న అంతర్గతమైన నీ ఆత్మస్వరూపానికి చెందిందనమాట ఈ రెండు రకాలైనటువంటి ఇవి ఉంటాయి ఒకటి సబ్జెక్ట్ ఒకటి కూడా ఆబ్జెక్ట్ ఐ అనేది సబ్జెక్ట్ ఈ మై సెల్ఫ్ అనేది ఆబ్జెక్ట్ ఈ డ్యూయాలిటీ ద్వంద్వ స్వభావం ఏదైతే ఉందో మనలో ఈ ద్వంద్వ స్వభావం ఎవరు క్రియేట్ చేస్తారు మన మైండ్ క్రియేట్ చేస్తుంది ఎందుకంటే ఇదంతా దీనికి మూల కారణం మైండ్ ప్రతిదానికి మనకి ఈ సమస్యలన్నిటికీ చర్చలకి మన వీటన్నిటికీ కూడా మన కారణం మైండ్ అయితే మనం ఎప్పుడైతే ఈ జ్ఞాన సముపార్జన అనేది జ్ఞానోదయం అనేది అయిందో అప్పుడు నువ్వు యూఆర్ యువర్ సెల్ఫ్ నువ్వు నీవుగా ఉండవు అప్పుడు నీ వ్యక్తిత్వంగా నీ బాహ్య స్వరూపం అనేది నీ గుర్తింపు కాదు యువర్ సెల్ఫ్ నీ లోపల ఆత్మ సౌందర్యాన్ని గురించి మాట్లాడు అప్పుడు ఈ రెండు నేను అనేది నాది అనేది లేకపోతే నాకు అనేది ఈ రెండు కలిసిపోతాయి కలిసిపోయి ఏకస్వరూపంలోకి వచ్చి నేను ఈ ద్వంద్వ స్వభావంలో నుంచి బయటకు వచ్చేస్తాం అప్పుడు మన గురించి మనం విచారించాల్సింది బాధపడాల్సిందే ఉండదు మనం పట్టించుకోవాల్సిందే ఉండదు మనల్ని ప్రేమించుకోవటం కానీ మన ఏమీ ఉండదు అన్నమాట ఈ సెల్ఫ్ రిఫ్లెక్టివ్ కాన్షియస్నెస్ ఈ స్ప్లిట్ ఏదైతే ఉందో ద్వంద్వ స్వభావం ఏదైతే ఉందో అది మన్ని అది ప్రతిబింబిస్తుంది అది ఎప్పుడైతే ఆ స్వభావం అనేది పోయి మనం ఏకత్వంలోకి వెళ్ళిపోతామో అప్పుడు అట్లాగే మన మీద ఉన్న దీని యొక్క ప్రభావం ఎప్పుడైతే తీసుకుపోతుందో అప్పుడు మనం బయటకు ఈ బాధల్లో నుంచి లేకపోతే మైండ్ బాడీ పెయిన్ బాడీలో నుంచి లేకపోతే మన ఈ సమస్యలోని మనం బయటకు వస్తాం ఇక్కడికి వచ్చేటప్పుడు ఇక సెల్ఫ్ అనేది ఉండదు మై సెల్ఫే ఉంటుంది నువ్వు సెల్ఫ్ అనేది ఉన్నప్పుడే నాది అనేది ఉన్నప్పుడే ఇది నాది ఇది నేను మొత్తం అంతా నాది ఇట్లాంటి ఇది ఉన్నప్పుడే నువ్వు దాన్ని కాపాడుకోవడానికో లేకపోతే దాన్ని జాగ్రత్త చూసుకోవడానికో లేకపోతే ఇంకా దాన్ని పెంచుకోవడానికో ప్రయత్నం చేస్తున్నాం ఎప్పుడైతే అది లేదు మన జ్ఞానోదయం అయినప్పుడు ఈ రిలేషన్షిప్ ఏదైతే ఉందో మనతో మనసుని ఈ సంబంధ బాంధవ్యాలే ఉంటాం అంటే ఈ శరీరంతో నేను బంధింపబడి నేను ముడిపడి ఉండను ఎందుకంటే నాకు జ్ఞానోదయం అయిపోయింది ఈ శరీరం అనేది ఒక టెంపరీ షెల్టర్ ఆత్మ ప్రయాణానికి ఈ శరీరం టెంపరీ షెల్టర్ తాత్కాలికమైన ఆసరా ఇది ఒకసారి మనం ఈ తాత్కాలికమైన ఆసరా రాకుండా దీని పర్పస్ అయిపోయిన తర్వాత దీంతో పని అయిపోయిన తర్వాత ఈ శరీరాన్ని వదిలేసిన తర్వాత ఈ ఆత్మ ఇంకెక్కడికి వెళ్ళిపోతే ఇంకెక్కడ అవసరం ఉందో అక్కడికి వెళ్ళిపోయి అక్కడ వస్తుంది అందుకని ఇంకప్పుడు ఇది సెల్ఫ్ అనేది ఉండదు నువ్వు ఎప్పుడైతే రిలేషన్షిప్ నుంచి బయటకు వచ్చేసామో ఈ శరీరంతో నీకు ఎప్పుడైతే ఏ బంధాలన్నీ విడిపోయాయో మిగిలిందంతా నీకు మిథ్య ఇదంతా భ్రాంతి మాయ
ఇవన్నీ పోయిన తర్వాత మనకు మిగిలేది ప్రేమమయమైనటువంటి రిలేషన్షిప్. అంటే అన్ని అదర్ రిలేషన్షిప్స్ అన్ని వెళ్ళిపోతాయి. మిగిలిన అన్ని కలిపి మనకి లవ్ రిలేషన్షిప్ కింద మారుతాం. ఎందుకంటే నీకు నాది నేను అనే దాంట్లో నుంచి నువ్వు బయటకు వచ్చేసి నీ యొక్క ఆత్మను నువ్వు దర్శించగలిగినప్పుడు నీకు మిగిలిందంతా కూడా ఎవరి మీద నీకు ఎటువంటి ఈర్ష, అసూయ, కోపం, ఇవేవి ఉండవు. నీ మీద నీకు ఉండవు. అప్పుడు నీకు ఉండేదంతా ఏంటి? నిన్ను ప్రేమించుకుంటావు. నువ్వు అవతల వాళ్ళని ప్రేమించడం మొదలు పెడతారు. అవతల వాళ్ళు నిన్ను ప్రేమించడం మొదలు పెడతారు. ఎందుకంటే నువ్వు ఆ అతీతమైన స్టేజ్కి, నువ్వు ఈ మామూలు నార్మల్ పర్సన్ స్టేజ్ నుంచి నువ్వు బయటకు వచ్చావు. ఇంకా పై ఉన్నత స్థితికి నువ్వు చేరుకున్నావు. ఆ ఉన్నత స్థితికి చేరుకున్నప్పుడు నీకు నీ మనస్తత్వం కూడా, నీ యొక్క ఆలోచన కూడా, నీ దృష్టి కూడా అన్ని మారిపోతాయి. అందుకని అప్పుడు మిగిలేది ఒక లవ్ రిలేషన్షిప్ ఒక్కటే. ఇది మనకి సాయిబాబా గారు, మనకి పుట్టపర్తి సాయిబాబా గారు ఎప్పుడు ఆయన ప్రేమమయమైనటువంటిది, అందుకని ప్రేమతో ఉండాలి అని చెప్పి మనం ఆయన ఇప్పుడు ఆయన ఏ బోధలు చెప్పినా కూడా ప్రేమ అనేది వస్తుంది బయటికి ఆయన. ఆ విధంగా అనమాట. ఆ విధంగా మనం ఈ ఎన్లైటెడ్ రిలేషన్షిప్ దాంట్లో నుంచి మన ఎంత ఎన్ని బంధాలు ఉన్నాయో ఉన్నా మనని మనం విడగొట్టుకుని దాంట్లో నుంచి బయటకు వచ్చి మనం ఈ ప్రపంచాన్ని, మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మొత్తం మనం ప్రేమతో చూడగలగటమే ఎన్లైటెడ్ రిలేషన్షిప్ లో మనం చూసాం ఇందులో నుంచి. ఎవరు చదువుతున్నారు? Sir, beyond happiness and unhappiness, there is peace. The higher good beyond good and bad. Is there a difference between happiness and inner peace? Yeah. Beyond happiness and unhappiness, there is peace. అంటే అంటే ఏంటి? ప్రవీణ మేడం ప్రయత్నం చేస్తారా? ప్రవీణ సరే, గొంతు బాగలేదు, వెళ్ళు. ఇంకెవరన్నా? గుడ్ మార్నింగ్ సార్, శుభోదయం. చెప్పండి. ఇలా బియాండ్ హ్యాపీనెస్ అండ్ అన్హ్యాపీనెస్ దెర్ ఈస్ ఎ ఫేస్. అంటే నాకు తెలిసిన దాంట్లో అయితే, అంటే సంతోషానికి సంతోషం లేకుండా అంటే దాని వెనుక ఉన్న రీజన్. ఇంకా కొంతమంది మీదికి కనిపిస్తారు కానీ లోపల ఏదో ఉంటది అట్లా అన్నమాట. ఓకే, ఇంకా మనోదర్ గారు. సంతోషాన్ని అంటే దాన్ని పట్టుకుని కూర్చోకుండా సంతోషాన్ని అదే రెండింటిని ఈక్వల్ గా తీసుకోవడం వల్ల శాంతి ఉంటుంది అనేది నాకు అర్థమైంది సార్. ఇంకా డాక్టర్ కందుల సావిత్రి గారు. ఏంటి, ఎవరు మాట్లాడరేంటి? సార్ అదే ఇంకా అంటే సంతోషము, మనం ఒక స్టేజ్కి వచ్చినట్టు సంతోషము దుఃఖము అని అంతా వాటిని పట్టుకొని కూర్చోకుండా వాటిని దాటి
బయటికి వచ్చినప్పుడే ఒక శాంతి అనేది పీస్ఫుల్నెస్ ఉంటుందని నాకు స్థితప్రజ్ఞత లాగా సార్. ఉం? స్థితప్రజ్ఞత అంటాం కదా, అలాగే ఇంకా దేన్ని కూడా మనం అదే ఒకే స్థితిలో ఉండకుండా పట్టుకొని కూర్చోకుండా, హైలా గారు చెప్పండి. బాధ రాగానే బాధపడడం, సంతోషం రాగానే అలా అట్లా ఫీల్ అవ్వకుండా పీస్ఫుల్ గా ఉండడం. హైలా గారు చెప్పండి. దీనికి ఇంకో రకంగా యాడ్ చేయాలనుకో ఇది కూడా ఉంది సార్. స్థితప్రజ్ఞత ఏదున్నా కానీ లైట్ తీసుకోవాలి అన్నట్టు. ఇంకొకటి కూడా చిన్న యాడింగ్ ఏంటంటే ఒక చిన్న శ్లోకం ఉంది సార్, దీనికి చెప్తాను. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖధ ఆగమ పాయినో నిత్య స్థాంతి తిక్షస్వ భారత. అంటే ఏ విధంగా అయితే శీతాకాలంలో ఎండాకాలంలో అలా ఋతువులు మారినా కానీ మనం మాత్రం మారొద్దు. వస్తూ ఉంటాయి, పోతుంటాయి. బట్ హ్యాపీనెస్ అనేది ఎప్పుడు ఉండాలి, కంటిన్యూ సస్టైన్ గా ఉండాలి అని. అంటే కరెక్ట్ మీనింగ్ కాదు కానీ ఆ కోవకే. థ్యాంక్ యూ సార్. హ్యాండ్ రైజ్ చేసేయండి. బియాండ్ హ్యాపీనెస్ అండ్ అన్హ్యాపీనెస్ దేర్ ఇస్ పీస్. హ్యాపీనెస్ అంటే సంతోషం, ఆనందం, అదేనా? అంతే సార్. ఎస్ సార్, ఎస్ సార్. దానికి అవతల, దాన్ని దాటి. అట్లాగే అన్హ్యాపీనెస్ అంటే సంతోషానికి రెండో వైపు. అసంతోషం, ఆనందం లేకపోవటం, బాధ, వీటన్నిటికి దాటి ఇవన్నీ కనుక దాటినట్లయితే అవతల ఏం మిగులుతుంది? ప్రశాంతంగా పీస్ఫుల్నెస్. శాంతి అనేది ఉంటుంది. మనం ఈ ఊబిలోనే ఈ లైట్ కింద ఈ వెలుతురు ఎంతైతే ఉందో, లేకపోతే ఈ లైట్ వెలుతురు ఎంతవరకు వెళ్తుందో మనం అంతవరకే చూస్తాం. దాన్ని దాటి మనకు కనపడుతూ చూడలేం, చీకటిగా ఉంటుంది. వెలుతురులో అయినా కూడా వెలుతురు ఎంతవరకు వెళ్తుందో, మనకు చూపు ఎంతవరకు వెళ్తుందో అంతవరకు చూడగలుగుతాం. దాని తర్వాత మనకు కనపడదు. ఎందుకంటే మనకు చూపుకు కూడా ఒక పరిమితి ఉంది కదా. ఆకాశం కనిపిస్తున్నట్టుంది, అందుకని మన చూపు అంత దూరం వెళ్ళిందని అర్థమా? నక్షత్రాలు కనిపిస్తాయి అంటే మన నక్షత్రాన్ని అంత దూరం వెళ్ళిందని అర్థమా? మన ప్రయాణం చేస్తున్నాం అనుకోండి, ఒక 4 కిలోమీటర్లు, 3 కిలోమీటర్లు, 2 కిలోమీటర్ల వరకు మీకు రోడ్డు కనిపిస్తుంది. తర్వాత మీకు ఏముంటుంది? కనపడదు. మళ్ళీ మీ ప్రయాణం సాగుతున్నంత వరకు ఆ డిస్టెన్స్, ఎందుకంటే దానికి కూడా మన చూపు పరిధి కూడా ఒకటి ఉంటుంది, దాని వరకే. ఇవి దాటి ముందుకెళ్తే అన్హ్యాపీనెస్ లో కూడా ఈ కష్టాలు, దుఃఖాలు ఇవేవో ఉన్నాయో దానికి కూడా ఒక పరిమితి ఉంటుంది. ఆనందానికి పరిమితి ఉంటుంది, కష్టాలకి దుఃఖాలకి కూడా ఒక పరిమితి ఉంటుంది. ఈ పరిమితులన్నీ కనుక మనం అనుభవించి దాటి అవతలకు చూస్తే అక్కడ శాంతిగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. బియాండ్ హ్యాపీనెస్ అండ్ అన్హ్యాపీనెస్ ఈస్ ద హయ్యర్ గుడ్ బియాండ్ గుడ్ అండ్ బ్యాడ్. దాంట్లో చిన్న పార్ట్, ది హయ్యర్ గుడ్ బియాండ్ గుడ్ అండ్ బ్యాడ్. గుడ్ అంటే ఏంటో తెలుసు మనకి, బ్యాడ్ అంటే ఏంటో తెలుసు మనకి. దీన్ని దాటి ఇంకా హయ్యర్ గుడ్, ఇంకా మంచితనం, ఇంకా మంచి అనేది, ఇంకా ఉన్నతమైనది అనేది ఉన్నది. ఆ ఉన్నది ఏంటో ఇక్కడ చూద్దాం. ఈజ్ దేర్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ హ్యాపీనెస్ అండ్ ఇన్నర్ పీస్? ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, ఈ క్వశ్చన్లలో కూడా మెచ్యూరిటీ లెవెల్ మారిపోయింది. మొదట్లో అమాయకంగా తెలియనట్టుగా ఒక అజ్ఞాని ప్రశ్నించినట్టుగా నుంచి జ్ఞానోదయమైన వాడు ఏ విధంగా ప్రశ్నిస్తాడు అనే దానికి వచ్చు. అందుకని హ్యాపీనెస్ కి ఇన్నర్ పీస్ కి, సంతోషం అనే దానికిను ఈ లోపల నా ఆత్మ ప్రశాంతతకిను ఈ రెంటికి ఏమైనా తేడా ఉందా? రెండు సంతోషం, ఆనందం అన్నీ ఒకటేనా? లేదు నా ఈ మానసికంగా నేను ప్రశాంతంగా ఉంటాం అది ఒకటేనా? ఈ రెండు ఒకటేనా, వేరువేరా అనేది.
చదవాలా ఎస్ సార్? చదవండి. Yes, happiness depends on conditions being perceived as positive. Inner peace does not. హ్యాపీనెస్ దేని మీద ఆధారపడి ఉంటుంది? అంటే మనకు ఏదైనా ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడే మనం ఒక హ్యాపీగా ఫీల్ అవుతాము. అట్లా ఇప్పుడైతే ఏదైనా జరిగినప్పుడు మంచిగా పాజిటివ్ గా జరిగినప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతాము. పాజిటివ్ గా జరిగినప్పుడు అని కాదు, నువ్వు అనుకున్నది, నువ్వు ఆశించింది నీకు అవునవును, దక్కినప్పుడు. అంతే హ్మ్? అంతే కదా సార్, అది మనకు అనుకూలంగా జరిగినప్పుడు. మనం అనుకున్నది జరిగినప్పుడు మనం హ్యాపీగా ఫీల్ అవుతాం. ఉం. కానీ ఇన్నర్ పీస్ కండిషన్స్ నువ్వు హ్యాపీగా ఫీల్ అవటానికి కొన్ని రకాలైనటువంటి పరిస్థితులను నువ్వు ఏర్పరచుకుని, నా పరిస్థితుల్లో నువ్వు హ్యాపీగా ఫీల్ అవటం అనేది ఉంటే ఇన్నర్ పీస్కి అవి ఏం అక్కర్లా. నీవు ఏ కండిషన్స్ లేకపోతే నువ్వు ఏ పరిస్థితుల్లో నువ్వు సృష్టించుకోక్కర్లా. సమ్మర్ వచ్చింది, ఇంట్లో ఏసీ పెట్టించుకున్నాం, 18 degreesలోనే 17 degreesలోనే ఏసీ పెట్టుకున్నాం, వీఆర్ హ్యాపీ. చెమట పోయట్లేదు, చికాకు లేదు. నాకు ఏసీ పెట్టించుకునే కండిషన్ లేదు, నాకు ఆ స్థితి లేదు, కాబట్టి నేను ఫ్యాన్ ఫుల్ స్పీడ్ పెట్టుకుని నేను ఫ్యాన్ కింద పడుకుంటాను నేను. ఎస్, ఆ సందర్భంలో కూడా నువ్వు తయారు చేసుకున్న నీ చుట్టూ ఉన్న పరిస్థితులు నువ్వు తయారు చేసుకున్నాయి కాబట్టి నువ్వు దాని మీద ఆధారపడి ఉంటాయి కాబట్టి నువ్వు ఆనందంగా ఫీల్ అవుతావు. వారానికి ఒక రోజు నాకు చికెన్ చేసుకునేది ఇటువంటి కెపాసిటీ నాకు లేదు. ఆదివారం నేను చేసుకుంటా, లేకపోతే నెలకు ఒక రోజు చేసుకుంటా అని. నువ్వు నెలకు ఒక రోజు వండుకుని తిన్నప్పుడు నీకు దాని మీద ఆనందంగా ఉంటుంది. ఇవన్నీ కూడా మనం క్రియేట్ చేసుకునే పరిస్థితులు. మనకు కావాల్సి ఈ పరిస్థితుల్లో, ఈ కండిషన్స్లో ఇట్లాంటి చూస్తే నేను హ్యాపీగా ఉంటాను అనేది మనం పర్సీవ్ చేసుకున్నాం. మనం ఊహించుకుని మనం దానికి కొన్ని గైడ్ లైన్స్ పెట్టుకున్నాం. 1 2 3 4 5 అని చెప్పి ఇట్లా ఉంటే నేను హ్యాపీగా ఉంటాను అని. కానీ ఇన్నర్ పీస్ అనే దానికి నువ్వేం చేస్తున్నావు అనే దానికి సంబంధం ఏం లేదు. నువ్వు ఎటువంటి కండిషన్స్లో ఉన్నావు అనే దానికి దానికి సంబంధం లేదు. నువ్వు ఆ లోపల ప్రశాంతంగా ఉండటానికి నీకు ఎటువంటి పరిమితులు లేకపోతే ఎటువంటి అవసరాలు, ఎక్స్పెక్టేషన్స్ లేదా నువ్వు స్థితిను క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి రెండు ఒకటి కాదు, రెండింటి మధ్యలో తేడా ఉంది. Is it not possible to attract only positive conditions into our life? If our attitude and our thinking are always positive, we would manifest only positive events and situations, wouldn't we? Is it not possible to attract only positive conditions into our life? మన జీవితంలోకి మనం సానుకూలమైనటువంటి పరిస్థితుల్ని క్రియేట్ చేసుకోవటానికి సాధ్యం కాదా? మన జీవితంలో మనం ఎంత పాజిటివ్గానే ఉండాలి, మనకు అన్ని బాగానే ఉండాలి, మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు డబ్బులు రావాలి, ఎప్పుడు కావాలంటే అప్పుడు జ్ఞానం రావాలి, ఎప్పుడు మనకు అన్ని ఊరికనే రావాలి, మనం దేనికి ఖర్చు పెట్టాలి. ఇవన్నీ నువ్వు పాజిటివ్ టర్మ్స్గా నువ్వు కనుక అనుకూలమైనటువంటి గాను లేకపోతే ఆశావహమైనటువంటి గాను పాజిటివ్గా నువ్వన్నీ సానుకూలంగా నువ్వు ఇవన్నీ ఊహించుకున్నప్పుడు ఇది వాటినే అట్రాక్ట్ చేయటం. ఇప్పుడు మనకి మ్యాజిక్ బుక్లో మనం ఏం చేస్తాం? ప్రతిదీను ఏం చేస్తాం మ్యాజిక్ బుక్లో? సార్ మళ్ళీ చెప్పండి. మాది చెప్పినవన్నీ చేస్తూ ఉంటాం. వాళ్ళు చెప్పేది పాజిటివ్ థాట్స్ చేయండి అని చెప్తారు, అలా చేసుకుంటూ వచ్చేటప్పుడు మనం అది విజువలైజేషన్ చేసుకుంటూ అది రాస్తాం. ఇలా కావాలి, ఇలా ఉండాలి అని పాజిటివ్ వేలో మనం పొందిన ప్రతిదానికి కృతజ్ఞతలు చెప్పుకుంటాం సార్. ప్రతిదానికి అదే ఎక్సర్సైజ్ లాగా ప్రతి గ్రాటిట్యూడ్ చెప్పుకుంటా, థ్యాంక్స్ చెప్పుకుంటూ కావాలనుకున్న దానికైనా మనం పొందిన దానికైనా అన్నిటికీ వచ్చినట్లుగా ఉన్నట్లుగా చెప్పుకోవడం.
ఇంకా ఎవరు మధ్యాహ్నం మ్యాజిక్ క్లాస్ అటెండ్ అవుతున్నారు కదా అందరూ. నేను 3 సార్లు చేశాను, సుకన్య రెండోసారి అనుకుంటా చేయటం. ప్యాటర్న్ గ్రాటిట్యూడ్ చెప్పుకోవడం వలన మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది సార్. డాక్టర్ గుత్తా రమాదేవి. సత్య. సార్ రమాదేవి గారు చెప్పండి. మ్యాజిక్ బుక్ లో ఏంటి మనం నేర్చుకుంటుంది? మ్యాజిక్ బుక్ లో రిలేషన్షిప్ కూడా మంచిగా ఉంటుంది సార్ గ్రాటిట్యూడ్ వల్ల. ఇక ఆగండి, మీరు ఆగండి, మిగిలిన వాళ్ళకి ఛాన్స్ ఇవ్వండి. ఇప్పుడు 6 సార్లు 6 రకాలుగా చెప్పారు కదా, ఒక్క నిమిషం ఉండండి. చెప్పండి రమాదేవి గారు. ఉన్న వాటిని మంచిగా వాటికి అదే లేని వాటి కోసం ఆలోచించే కంటే ఉన్న వాటితో మనం ఎలా హ్యాపీగా ఉండొచ్చు అనేది, దానికి మనం మంచిగా గ్రాటిట్యూడ్ చెప్పుకుంటూ ఉంటే ఉన్నవి ఇంకా ఇంకా మల్టిప్లై అవుతాయి. మ్యాటర్ లేని వాటి కోసం మనం దేన్నైతే అట్రాక్ట్ చేస్తామో అదే వస్తుంది. సత్య. అయ్యో క్లాస్ లేదా అనుకుంటూ వస్తారు కదా. నేను చూడండి మీ ఫ్రెండ్ సత్య హలో, జై శ్రీరామ్ సార్. జై శ్రీరామ్. మ్యాజిక్ బుక్ లో మనం ఏంటి నేర్చుకునేది? మ్యాజిక్ బుక్ నుంచా సార్? మన జీవితంలో మనకున్న హ్యాపీనెస్ లో మనం ముందుకు వెళ్ళిపోతూ ఉండటము, మన డేని మనం చేంజ్ చేసుకోవచ్చు. ఎట్లా? అది చిన్నదా పెద్దదా అనేది కాదు. ఎట్లా అంటే ప్రతి ఒక్క దానికి ఎగ్జాంపుల్ ఉంది కదా సార్. మ్యాజిక్ మనీ అని, మ్యాజిక్ మ్యాగ్నెట్ అని, మనీ మ్యాగ్నెట్ అని, ప్రభావతి గారు. మ్యాజికల్ డే. జై శ్రీరామ్ సార్. జై శ్రీరామ్. కొంచెం గట్టిగా చెప్పండి. ఇక్కడ ప్రతిసారి నేర్చుకునేది మనము ప్రతి పనికి గ్రాటిట్యూడ్ చెప్పుకోవటము, మనకు ఎవరైనా చిన్న సాయం చేసినా వాళ్ళకి గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ అని చెప్పటము. వేణి గారు. తేజ గారు ఎవరు? సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. మీరేమైనా చెప్పగలరా మ్యాజిక్ బుక్ గురించి? లేదు సార్. వేణి గారు. జై శ్రీరామ్ సార్. జై శ్రీరామ్ చెప్పండి. మనకి కావాల్సింది ఎలా క్రియేట్ చేసుకోవాలో అనేది మ్యాజిక్ బుక్ ద్వారా నేర్చుకో. ఇంకొంచెం ఎలాబరేట్ చేయండి. విజువలేషన్ సార్. Hmm? విజువలేషన్, ఊహాగానం. అదే మనకు కావాల్సిన విజువలైజేషన్. మ్యాజిక్ బుక్ ద్వారా అదైతే బాగా. ప్రవీణ మేడం ఓపిక చేస్తారా ఒక 6 నిమిషం? మ్యాటర్ మీ గొంతు అయితేనే వాళ్ళు రెస్పాండ్ అవుతున్నారు, నా గొంతు కావట్లా. ప్రవీణ కొంచెం కష్టం. కొంచెం కష్టం. చెప్పండి, కొంచెం ఓపిక చేయండి. ఓకే, మీరు మ్యాజిక్ బుక్లో మనం షాపింగ్ అంటే ఇష్టం లేదు కానీ వెళ్ళాల్సి వచ్చింది. విసుక్కుంటూ వెళితే
అక్కడ ఎట్లాంటి పరిస్థితి వస్తుంది. ఒకవేళ మనం ప్రశాంతంగా ఒక ఇన్సిడెంట్ తీసుకుంటున్నాను నేను. నేను షాపింగ్కి వెళ్తున్నాను, కూరగాయలు తీసుకురావాలి, తర్వాత ఇక్కడ మార్కెట్కి వెళ్తున్నాను, పార్కింగ్ ప్లేస్ ఉంటుంది నాకు అక్కడ అందరూ తెలిసినట్టు కనిపిస్తారు నా ఫ్రెండ్స్ అంతా. నేను అక్కడ మంచి టైం స్పెండ్ చేస్తాను. స్పెండ్ చేసిన తర్వాత నేను కూరలు తీసుకొని ఇంటికి వస్తాను. ఇంటికి వచ్చిన తర్వాత మా ఆవిడ నన్ను చూసి తీసుకొచ్చిన కూరలు, ఎంత మంచి కూరలు తీసుకొచ్చారు, లేతగా ఫ్రెష్గా బాగున్నాయి, చాలా ఓపికగా తీసుకొచ్చారని నన్ను పూడుతుంది. ఇదే కదా ఉంది. అవును సార్. మనం ఎలా ఊహిస్తే అలా జరుగుతుంది. మనం ఒక అనుకూలమైన పరిస్థితిని మనం ఊహించుకుంటున్నాం. ఆ ఊహించుకోవటం ద్వారా అక్కడ అటువంటి మనం వెళ్ళంగానే అటువంటి ఒక స్వాగతం పలికేటువంటి ఒక పరిస్థితి అక్కడ నెలకొని ఉంటుంది అనుకుని మనం వెళ్తాం. అంతే కదా. అవునా కదా. ఎస్ సార్. అవును సార్. మ్యాజిక్ బుక్ లో ఉంది కదా ఇది ఎగ్జాంపుల్ ఒకటి. అవును సార్. మరి మీరు క్లాస్కి వెళ్తున్నారు అందరూ, మధ్యాహ్నం అందరూ వస్తున్నారా? నేను రావట్లేదు, నేను ఆబ్సెంట్. సుకన్య సార్ అందరూ వస్తున్నారు కదా. ప్రభావతి గారు, సౌజన్య గారు, సావిత్రి మ్యామ్ మళ్ళీ 11 గంటలకు రుక్మిణి మేడం క్లాస్ కూడా వెళ్తున్నారు కదా. వెళ్తారు. మ్యాజిక్ బుక్లు మనం ఏం చేస్తున్నాం, ప్రతి క్షణం మనం ఏది చేస్తున్నా కూడా పొద్దున్నే లేచి మనం పాజిటివ్ కండిషన్స్ ని అట్రాక్ట్ చేస్తాం. అవునా లేదా. మన ఆలోచన ద్వారా, మన సబ్ కాన్షియస్ మైండ్ ద్వారా, కాన్షియస్ మైండ్ నుంచి సబ్ కాన్షియస్ మైండ్ నుంచి యూనివర్స్ కు ఒక మెసేజ్ ఏమైనా పంపిస్తున్నాము, నాకు అక్కడ ఇటువంటి పాజిటివ్ కండిషన్స్ ఉండాలి అని చెప్పి దాన్ని అట్రాక్ట్ చేయాలి అని చెప్పి మనం ఒక మెసేజ్ ఇస్తాం. అంతేనా మనోదర్ గారు? అవును సార్. గ్రాటిట్యూడ్ పుస్తకంలో ఏం చెప్పారు, ఆ ఎక్సర్సైజులు, దాని యొక్క భావం ఏంటి వెనకాల అంటే, మనము మన ఆలోచన ద్వారా, ఎందుకంటే పవర్ ఆఫ్ మైండ్ అనేది ఒకటి ఉంది కాబట్టి, మన ఈ మైండ్కు ఉన్న శక్తి ద్వారా మనం అక్కడ ఉన్న పరిస్థితుల్ని మనకు అనుకూలంగా ఏర్పరిచేట్టుగా మనం ఒక ఊహాగానం చేస్తాం. అది ఈజ్ ఇట్ నాట్ పాసిబుల్ టు అట్రాక్ట్ ఓన్లీ పాజిటివ్ కండిషన్స్ ఇన్ టు అవర్ లైఫ్? మన జీవితంలోకి మనం పాజిటివ్ కండిషన్స్ మాత్రమే అట్రాక్ట్ చేస్తాం, నెగిటివ్ కండిషన్స్ అట్రాక్ట్ చేయం, ఎందుకంటే అది మనకు నష్టం వస్తుంది కాబట్టి. ఎవరిని అట్రాక్ట్ చేస్తారా నెగిటివ్ కండిషన్స్? చేయండి సార్. చెయ్యం కదా. జీవితం దుఃఖం కలగాల్సిందే కదా జీవితం. జీవితం చెప్తాలి ఒకసారి మళ్ళీ సత్య గారు. మళ్ళీ ఒకసారి రిపీట్ చేసొచ్చా? నొప్పి కలగాల్సిందే కదా అన్నట్టు వినపడింది సార్. తప్పే లేదు, చెప్పండి. సత్య ఈ వీణకు శృతి లేదు, అదేదో సిగ్నల్ పాట లేనట్టు ఏంటది? లీవ్ అయిపోయి, సిగ్నల్ లేనట్టుంది, లీవ్ అయిపోయి. అవునా, ఓకే రైట్, మళ్ళీ జాయిన్ అవుతారని చూద్దాం. రైట్, ఇప్పుడు మనం
మన జీవితంలోకి అందరం సానుకూలమైనటువంటి పరిస్థితుల్ని ఊహించుకుంటాం, వాళ్ళ వెల్కమ్ చేస్తాం, మనం అట్రాక్ట్ చేస్తాం. అట్లాగే ఇఫ్ అవర్ యాటిట్యూడ్ అండ్ అవర్ థింకింగ్ ఆర్ ఆల్వేస్ పాజిటివ్, we would manifest only positive events and situations. మనం ఆ పుస్తకంలో చదివిన దాని ప్రకారం కానీ ఇంక దేని ఇప్పటివరకు చదివిన పుస్తకాల్లో కానీ ఎక్కడ కూడా మన యాటిట్యూడ్, మన ఆలోచన, మన ప్రవర్తన, మన ఆలోచన రెండూ కనుక పాజిటివ్గా ఉంటే ఎప్పుడు కూడా మనం ఓన్లీ పాజిటివ్ ఈవెంట్స్ అండ్ సిచ్యుయేషన్స్, మనం ఎప్పుడు కూడా మన ముందు ఏమి ఆవిష్కరణ అవుతాయంటే ఈ పాజిటివ్ ఈవెంట్స్ సిచ్యుయేషన్సే మనకి ఈ సానుకూలమైనటువంటి పరిస్థితులు, సానుకూలమైనటువంటి విషయాలు మన కళ్ళ ముందు మనకి అట్రాక్ట్ అవుతాయి. అంతేనా? మనం అందుకనే అన్ని పాజిటివ్ థింగ్స్ మనం అట్రాక్ట్ చేస్తాం, ఊహించుకుంటాం. సత్య అదేనా చెప్పింది? మళ్ళీ చెప్పండి ఒకసారి. సో ఈ పాజిటివ్ కండిషన్స్ ని మనం ఆకర్షించడానికే రెడీగా ఉంటాం, కానీ మిగిలినవి మనం తీసుకోం. అందుకని ఈ బియాండ్ హ్యాపీనెస్ అండ్ అన్హ్యాపీనెస్ లో కనుక మనం చూస్తే హయ్యర్ గుడ్, బియాండ్ గుడ్ అండ్ బ్యాడ్, మామూలైనటువంటి మంచి చెడుల కంటే పైన ఉన్న ఒక అత్యున్నతమైన మంచి అనే దాని, లేకపోతే శుద్ధమైన దాన్ని, పరిశుద్ధమైన దాన్ని అది చూడటానికి మనకి కావాల్సింది ఏంటి అంటే మనం ప్రతిదీను ఒక సానుకూల దృక్పథంతో మనం చూసినప్పుడు ప్రతిదీ కూడా మనకు ఆ విధంగానే మన కళ్ళ ముందు ఆవిష్కారం అవుతుందా, మనం చేయాలా అనేది ప్రశ్న. ఎస్, చదవండి. Do you truly know what is positive and what is negative? Do you have the total picture? There have been many people for whom limitation, failure, loss, illness, or pain in whatever form turned out to be their greater teacher. It taught them to let go of false self-image and superficial ego-dictated goals and desires. It gave them depth, humility, and compassion. It made them more real. Do you truly know what is positive and what is negative? మీకు నిజంగా పాజిటివ్ ఏంటి, నెగిటివ్ ఏంటి అనేది తెలుసా? మనకు తెలుసా ఏది పాజిటివ్, ఏది నెగిటివ్? తెలుస్తాయి సార్. కొన్నేమో మనకు నచ్చినవి పాజిటివ్ అనుకుంటాము, కొన్ని మనకు నచ్చిన వాటిని నెగిటివ్ అను, అంతే కదా? కానీ మీకు నచ్చింది, మీకు పాజిటివ్ అన్నది నాకు కూడా పాజిటివ్ అవ్వాలని ఉందా? ఉండదు సార్. కొన్ని మీకు నెగిటివ్ అనుకున్నది నాకు నెగిటివ్ అవ్వాలని ఉందా? అవ్వదు. మరి అప్పుడు మనకి ఏది పాజిటివ్, ఏది నెగిటివ్, ఏది అని మనం ఎట్లా చెప్తాం? ఇప్పుడు బయట మనకు చాలా తెలుసా? చోట్ల కూడా చెప్తున్నారు కదా సార్. ఇప్పుడు బయట కూడా చాలా చోట్ల చెప్తున్నారు కదా, నీకు నచ్చింది నాకు నచ్చాలని రూల్ లేదు కదా అని చెప్తున్నారు కదా. అర్థం కాలేదు ప్రభావతి. నీకు నచ్చిందని నాకు నచ్చాలని రూల్ లేదు కదా అంటున్నారు కదా సార్. అవును. అందుకనే పాజిటివ్, నెగిటివ్ అనేది ఒక పర్సనలైజ్డ్ టర్మా, యూనివర్సల్ టర్మా? అంటే నాకు సంబంధించిందా, లేకపోతే పూర్తి విశ్వానికి సంబంధించిందా? ఇది
విశ్వానికి సంబంధించింది సార్. కానీ మనం ఆలోచించడంలోనే అది తేడాలు ఉంటున్నాయి అంతే. విశ్వానికి సంబంధించింది అయితే ఇంకా మీరు ఆలోచించేది ఏముంది? ఇప్పుడు అదే మరి ఇప్పుడు మనం అంతే సార్, అది కూడా కరెక్టే. ఉం? మనం విశ్వానికి ఏది ఇస్తే అదే కరెక్టే సార్, మన ఆలోచననే అది. ఇప్పుడు మనం విశ్వానికి పాజిటివ్ ఇస్తే పాజిటివ్ వస్తుంది అని తెలుసుకుంటున్నాం కాబట్టి అది మన ఆలోచనే ఉంటది సార్. అవును, మీరు పాజిటివ్ గురించి సర్వే జన సుఖినే భవంతు పూర్వత్వం విశ్వం అంతా ప్రశాంతంగా ఉండాలని ఎప్పుడైనా అనుకున్నారా పాజిటివ్ గురించి? ఇప్పుడు అనుకుంటున్నాం సార్. ఎప్పుడన్నా అనుకున్నారా? మీరు అనుకుంటున్నాం ఒక సార్, రోజు స్థితిని అనుకుంటున్నాం. ఊహించుకునేటప్పుడు ఇది నాకు పాజిటివ్ గా రావాలి, లేకపోతే ఇప్పుడు మీ విషయం తీసుకుంటే మా అబ్బాయి నేను చెప్పినట్టు వినాలి, లేకపోతే తొందరగా పెళ్లి చేయాలి, తొందరగా సెటిల్ అవ్వాలి అని చెప్పి మీరు పాజిటివ్ గా అనుకుంటారు. అవును. ఆయన అవును సార్. ఆయన అనుకుంటున్నాడా? అదే అతను డిఫరెంట్ గా ఆలోచిస్తున్నాడు. మరి ఏది పాజిటివ్ ఏది నెగిటివ్? మనిషి మైండ్ సెట్ అది, ఎవరిది ఆలోచన వాళ్ళకే పాజిటివ్ అవుతుంది సార్. కాబట్టి పాజిటివ్ నెగిటివ్ టర్మ్ యూనివర్సల్ టర్మా పర్సనల్ టర్మా? పర్సనల్. మరి యూనివర్సల్ అన్నారు కదా. యూనివర్స్ కూడా మనం ఏది ఇస్తే అదే చేస్తుంది సార్. మనం నెగిటివ్ ఇచ్చినా నెగిటివ్ చేస్తుంది, పాజిటివ్ అవును, ఇచ్చినా ఇప్పుడు పాజిటివ్ చేస్తుంది. అదే యూనివర్స్ కూడా మనం ఏది అవును. ఇస్తాం, మీరేమో ఇక్కడ పాజిటివ్ ఇస్తున్నారు అనుకుంటున్నారు, ఆయనేమో అవును. నేను పాజిటివ్ ఇస్తున్నాను అనుకుంటున్నారు. ఒకే అవును. వ్యక్తి గురించి ఒక సందర్భం గురించి ఇద్దరు రకరకాలుగా రెండు వేరు విధాలుగా మీరు ఊహిస్తున్నారు. అవును సార్. అటువంటప్పుడు ఇది ఏది పాజిటివ్ ఏది నెగిటివ్, యూనివర్స్ ఏది తీసుకోవాలి, ఏది కన్ఫ్యూజ్ అవ్వాలి? సార్ మనకి ఇక్కడ నెగటివ్ నెగిటివ్ అంటే అంత తొందరగా సుకన్య అని అర్థమైంది. లేదు సార్, నువ్వు సిగ్నల్ వచ్చే దగ్గర కొద్దిగా ఉండమ్మా. సత్య రిపీట్ చేయి మళ్ళీ. సో మీరు మీ అబ్బాయి ఇద్దరు ఒకే ఇష్యూ గురించి నెగిటివ్, అపోజిట్, పరస్పర విరుద్ధమైనటువంటి సిగ్నల్స్ మీరు యూనివర్స్ కి పంపిస్తున్నారు మనదరుగా. అవును సార్. అప్పుడు ఏది పాజిటివ్ ఏది నెగిటివ్? అదే ఇప్పుడు అదే ఎవరి ఆలోచనకు అది పాజిటివ్ అవుతుంది, కానీ యూనివర్స్ కి కన్ఫ్యూజనే సార్. వచ్చేసింది కదా, ఆ, అందుకని సాల్వ్ అవ్వట్లేదు ప్రాబ్లం. అవును. ఇప్పుడు మొత్తం అదే డిస్కషన్ సార్ ఇంట్లో. అతనేమో ఓన్లీ రిజిస్టర్ మ్యారేజ్ అని, నేనేమో ట్రెడిషనల్ మ్యారేజ్ అని గత సంవత్సరం నుండి జరుగుతా ఉంది. ఇంకా లాస్ట్ కి కొంచెం 50% మా అబ్బాయి మళ్ళీ నా వైపుకి వచ్చాడు సార్. మీ మేనిఫెస్టేషన్ పవర్ఫుల్ గా ఉందన్నమాట. చేస్తున్నాను సార్, అదే చేస్తున్నాను ఎక్కువ. సరే మ్యాటర్ దా కాస్త క్లారిటీ ఇవ్వండి సార్. ఈ మ్యాటర్ దా కాస్త క్లారిటీ ఇవ్వండి సార్. ఈ మ్యాటర్ క్లారిటీ ఇవ్వండి అంటున్నారు. ఈ మ్యాటర్ క్లారిటీ ఇవ్వండి అంటున్నారు. ఈ మ్యాటర్ ఇది పాజిటివ్ నెగిటివ్ అనేది అంటే మనం చెప్పే మ్యాటర్ కి పిల్లలు చెప్పేదానికి అంటే అది విరుద్ధం అవుతుంది అంటున్నారు కదా. నేనంటలా, అక్కడ ఉంది కదా అంటున్నాను.
ఉమ్. ఇప్పుడు మీరు మీ ఆయన అనుకునేది విరుద్ధంగానే ఉన్నాయి కదా. మా బాబుకి కూడా అలాగే ఉంది సార్. అలాగే ఉంది కదా. ఉన్నది ముగ్గురు నలుగురు ఇంట్లో. నలుగురము. ఉం. నలుగురు 4 రకాలుగా ఆలోచిస్తున్నాం. నలుగురు పరస్పర విరుద్ధంగానే ఆలోచిస్తున్నాం. పాజిటివ్ నెగిటివ్ అంటే ఏదో ఒక అభిప్రాయం అని దాన్ని మొత్తం జరగొట్టారు. అంతేనా? అవును సార్. మొత్తం పాజిటివ్ అంటే ఏంటి, నెగిటివ్ అంటే అంటే నెగిటివ్. అందుకే ఆలోచిస్తుంది. డూ యూ నో ట్రూలీ వాట్ ఈస్ పాజిటివ్ అండ్ వాట్ ఈస్ నెగిటివ్? నీకు నిజంగా మైండ్ పాజిటివ్ అంటే ఏంటి, నెగిటివ్ అంటే ఏంటి నీకు తెలుసా? ఏంటి అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అనేది ఒకటి ఉంది కదా. ఏంటిది? సర్వే జన సుఖినో భవంతు, అది అందరూ బాగుండాలి అందులోనే ఉండాలి. కానీ అలా ఇంకా మొన్న అదే ఒక మెసేజ్ లాగా విన్నాను సార్. అందరూ బాగుండాలన్నప్పుడు అందులో నువ్వు కూడా ఉంటావు కదా, మళ్ళీ ప్రత్యేకంగా స్వార్థంగా అనుకోకూడదు అనేసి కరెక్టే చెప్తున్నారు. కదా. అదే. అదే నువ్వు అందరూ బాగుండాలి అనేటప్పుడు నేను తప్ప అని అడుగుతున్నావు అప్పుడు ఉమ్. అని చెప్తున్నావు మనం అప్పుడు. నేను ఇంకొకటి కొత్తది విన్నాను సార్. ఉం. అందరూ బాగుండాలి, ఎదగాలి అనుకుంటాం కానీ పక్కనోడు మనకన్నా ఎక్కువ ఎదగాలి అని పొరపాటును కూడా అనుకోము అని విన్నా. అంతేగా మరి. అందుకే ఇప్పుడు వాడు పాజిటివ్ మనకన్నా అనేది ఎక్కువ నెగిటివ్ అంటే ఎదిగితే కూడా తీసుకోలేరు. మనక మనకి అసూయ, కోపము, ఆత్రుత ఇవన్నీ మనలో నుంచి బయటికి పోగొట్టడానికే కదా మనం ఇవన్నీ కష్టాలన్నీ మనకు రోజు పొద్దున్నే 5ంటికి. ఎస్ సార్. కానీ పోవట్లేదు కదా. అవును. మరి ఎందుకు? ప్రయత్నం ఒకరోజు కాబట్టి విని విని వినగా చేస్తున్నాం. మన వంతు మన వంతు ప్రయత్నం చేస్తున్నాం అంత మార్చుకోవాలి ప్రయత్నం ఏం కదా చేయట్లే. అనేది. మనం ఏం ప్రయత్నం చేయట్లే. మీరు చేయవసరం లేదేమో. ప్రయత్నం చేయకుండానే దానంతట అదిగా జరిగిపోతుందని చెప్పి ఆలోచిస్తున్నాం. జరగాలని ఆలోచిస్తున్నాం మనం. ఏది వీలు పడదు కదా సార్. ఉం? ఏది వీలు పడదు కదా. సాధారణమున పనులు సమకూరు ధరలోన అన్నారు కానీ అసలు అందుకనే లేకుండా అనేది జరగటం. సాధనమున పనులు సమకూరు ధరలోన అనేది నువ్వు ప్రయత్నం సాధన చేసినప్పుడు కదా. నువ్వు సాధన ఎక్కడ చేస్తావు? ఈ పుస్తకం వినగా 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 నాకేదైనా మార్పు వస్తుందేమో చూద్దాం అని చెప్పి మారటానికి ఎప్పుడైనా ప్రయత్నం చేసాము. నాకైతే కొంచెం బాగా పెద్దగా కాదు, చిన్న చిన్న మార్పులు అయితే. ఏది మనకి ఇబ్బంది లేనివి, థ్యాంక్స్ చెప్పటం, గ్రాటిట్యూడ్, మన అవతల వాడు మనకి ఏదైనా చేసినప్పుడు మన థ్యాంక్స్ అదొకటి వచ్చింది మనకి. నేనైతే ఇదివరకు ఫుల్ కోపం ఉండేదాన్ని, కాంప్రమైజ్ అయ్యేదాన్ని కాదు. ఇప్పుడు కొంచెం కొంచెం నేనే ఆలోచించుకొని మళ్ళీ నేనే రియలైజ్ అవుతూ అది కూడా చేంజ్ అయింది నాకైతే. సో ట్రూ సెన్స్ ఆఫ్ పాజిటివ్ అండ్ నెగిటివ్ అనేది ఏం ఉండదు. ఇట్ ఈస్ ఎ రిలేటివ్ టర్మ్. నాకు ఏది సూట్ అయితే అది పాజిటివ్, నాకు సూట్ కాకపోతే అది నెగిటివ్. నాకు కరెంట్ కావాలి, నేను హిమాలయ పర్వతాల్లో అన్ని పగలగొట్టి పర్వతాలంతా సముద్ర నదులన్నీ కలిపి నేను దాంట్లో నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసి నేను మీకు అందరికీ పంపిస్తాను అనేది పాజిటివ్ అనుకుంటే, దీని వలన జరిగేటువంటి నష్టం, ఉత్పాతాలు ఏవైతే ఉన్నాయో అది నెగిటివ్. చూసాం కదా మనం ఉత్తరాంచల్లో అక్కడంతా మనం ఊళ్ళకు ఊళ్ళు మునిగిపోయి. ఇప్పుడు ఇండస్ట్రీస్ అవి కూడా అంతే కదా సార్.
ఏవో ఉత్పత్తి చేస్తాయి. దానివల్ల వచ్చే పొల్యూషన్ ఇది అదంతా అన్ని వేరే నువ్వు విధంగా ఇంపాక్ట్ చేస్తాయి. ప్రకృతిని నువ్వు ఎక్స్ప్లోయిట్ చేస్తావు. అవును. నువ్వు ప్రకృతిలాగా వాడుకోవాలి. నీ ప్రకృతి ఇచ్చింది, దాన్ని నువ్వు సక్రమంగా వినియోగించుకుంటే అది నీకు ఉపయోగిస్తుంది. కాదు దాని నుంచి నువ్వు అన్డ్యూ అడ్వాంటేజ్ తలుచుకుంటే అది నీకు వ్యతిరేకంగా వస్తుంది. నెక్స్ట్ మాట్లాడుకోండి, నేను వింటూ ఉంటా. సార్ నేను మాట్లాడు ఎవరైనా దీని గురించి చెప్తారండి? లలిత, సావిత్రి మ్యామ్. గోడ్స్ వెల్త్ ఎవరు చెప్తారు? మేడమ్స్ వినిపిస్తుందా? God's will is God's wealth is circulating in my life. circulating in my life. It comes to me It comes to me in avalanches of abundance. In in avalanches avalanches of abundance. All my needs, All my needs, desires, desires, and goals are fulfilled. and goals are fulfilled. For I am For I am with the God, with the with the God, God, and God is with me and God is with me. day by day, Day by day, in every way. in every way, I am I I am am